సమస్తము ఎరిగియున్న దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము 1 యోహాను 3:20. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగియున్నాడు. మారు మనసు కొరకు యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు మనస్సాక్షి దోషారోపణ చేసే విధముగా మనము ఆయా మెట్టులను అనుసరించి పశ్చాత్తాపపడతాము. అయితే మనస్సాక్షికి క్రీస్తు జ్ఞానము అవసరమై ఉంది. ఎప్పుడైతే మన హృదయము వెలిగించబడుతుందో అప్పుడు మన పశ్చాత్తాపము లోతైనదిగా ఉండి మనలో దేవుని ఆత్మ నివసిస్తారు. మేము రక్షింపబడ్డాము అని చెప్పుకునే వారిలో కొన్నిసార్లు పైపై మూఢనమ్మకమైన పశ్చాత్తాపమే ఉంటుంది. అలాంటి వారు మరలా వెనక్కి వెళ్ళిపోతారు. అయితే దేవుని ఆత్మ ద్వారా పశ్చాత్తాపాన్ని తీసుకుని వస్తే అది లోతుగా వెళ్ళి హృదయాన్ని వెలిగింపజేస్తూ ఉంటుంది. యెషయా గారు ప్రవక్త, కానీ అతడు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు అతని హృదయము గాని మనస్సాక్షి గాని అతని యందు దోషారోపణ చేయలేదు. కానీ దేవుడు దోషారోపణ చేశాడు. ఎవరైనా లోతుగా తనను తాను పరీక్షించుకుంటే అకస్మాత్తుగా దేవుని సన్నిధి వారి యొద్దకి వస్తుంది. వారు లోతైన పశ్చాత్తాపాన్ని పొందుతారు. నేనెందుకు పేతురు గారి వలె యోహాను గారి వలె ఉండలేదు అని ప్రతివారు తమ్మును తాము పరీక్షించుకోవాలి. శిష్యులలో అనేక మంది తమ పశ్చాత్తాపాన్ని బాప్తిస్మమిచ్చు యోహాను గారి దగ్గర మొదలుపెట్టారు. యేసయ్య వచ్చినప్పుడు వారి పశ్చాత్తాపము ఇంకా లోతుగా వెళ్ళింది. యేసయ్య పునరుత్థానుడైనప్పుడు వారు ఇంకా లోతుగా పశ్చాత్తాపపడ్డారు. నీవు కూడా అదే విధంగా లోతుగా పశ్చాత్తాపపడుతున్న కొలది నీవు యెషయా గారి అనుభవంలోనికి వస్తావు. బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి జీవితాలను నీవు ఆసక్తితో అనుసరించాలి. బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి జీవితాలను ఎల్లప్పుడూ ఆసక్తితో మనము అనుసరించాలి. దేవుని ఆత్మ ప్రత్యక్షత వల్ల వెలుగు ఎక్కువగా నీలోకి ప్రవేశించినట్లయితే నీ పశ్చాత్తాపము లోతుగా ఉంటుంది. దేవుడు నిన్ను దండించని దినము రాబోతూ ఉంది. అప్పుడు దేవుని మనస్సుతో నీ మనస్సు కలిసిపోతుంది. అప్పుడు గొప్ప శక్తి నీలోకి వస్తుంది. చిన్న చిన్న వాటితో మనము తృప్తి పడకూడదు. వెస్లీ గారి సంఘాలలో పరిశుద్ధతను గూర్చి గట్టి ప్రయత్నం ఉండేది. వారి జీవితాలు ఇంగ్లాండు దేశాన్నే మార్చేశాయి. కొన్నిసార్లు నీ జీవితాన్ని చూసి కొందరు తమను దోషారోపణ చేస్తున్నావని భావించి శత్రువులుగా మారిపోతారు. నీవు వారిపైకి తీర్పు తెచ్చావు. భయపడవద్దు, దేవుడే నీకు ప్రతిఫలమునిస్తాడు. నీలోని లోతైన వాంఛలన్నీ నెరవేరుతాయి. అట్టి కృపా ధన్యత దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమెన్.